Anupama from Flavours of Anupama. నేను ఇవాళ మీకు ఒక ఇటాలియన్ డిష్ తీసుకొచ్చానండి. నేను మీకు చెప్పాను కదా మాస్టర్ షెఫ్లో మేము ఆల్మోస్ట్ వరల్డ్ ఓవర్ క్విజిన్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తామని అక్కడికి వెళ్ళడానికి. అందులో ఎక్స్ప్లోర్ చేసిన దగ్గర నాకు బాగా నచ్చిన ఒక సాస్ ఏంటంటే మనం పాస్తాలో వేసుకునే వైట్ సాస్. నేను అక్కడికి వెళ్ళాక నేర్చుకుంది ఏంటంటే వైట్ సాస్లో కూడా చీజ్ సాస్ అనేది వేరేగా ఉంటుంది. ఈ చీజ్ సాస్ ఏంటంటే బెషమెల్ సాస్కి బేస్ చేసి చీజ్ యాడ్ చేస్తారంట అందులో. సరే ఇది ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తాను. నేనండి పాస్తా ఆల్రెడీ ఉడకబెట్టేశాను. మీకు పాస్తా ఎలా ఉడకబెట్టాలనేది అంతకుముందు ఒక వీడియోలో చూపించాను. సో పాస్తా నేను వండేసి పెట్టుకున్నాను. ఓన్లీ సాస్ చేయడమే చూపిస్తున్నాను ఇప్పుడు. మనం ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకుందామండి. నేను ప్యాన్ని కొంచెం మీడియం లోలోనే పెట్టుకుంటున్నాను. బటర్ మెల్లగా కరగనిద్దాం, ఎందుకంటే బటర్ని మెల్లగా కరగనిద్దాం. ఎందుకంటే మరీ వేడైపోయింది అనుకోండి మన రూ కాస్త మాడిపోతుంది. అందుకని రూ మాడిపోకుండా ఉండడానికి బటర్ని కొద్దిగా మెల్లగా కరగనిద్దాం. సో మన బటర్ కరిగిపోయిందండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకుందాం. దీన్ని మెల్లగా వేగనిద్దాం. దీన్ని ఇప్పుడు ఏదైతే మిక్స్చర్ ఉందో ఇక్కడ మనకు కనపడుతున్న మిక్స్చర్ని వీళ్ళు రూ అంటారు. మంచి వాసన వస్తుంది. ఏగిన వాసన రావడం మొదలెట్టాక అప్పుడు ఏం చేస్తామంటే కొద్దిగా రంగు మారాలండి, స్లైట్గా. ఇది బాగా రంగు మారింది అనుకోండి బ్రౌన్ రూ అయిపోతుంది. అది ఇంకో వేరే స్టోరీ. అందుకని మనకు బ్రౌన్ రూ వద్దు, వైట్ రూవే కావాలి. సో కొద్దిగా ఏగనిచ్చి దీంట్లో మనం పాలు పోసుకుందాం. ఈ పాలు బాయిల్ చేసేటప్పుడు నేను ఇలా ఒక బే లీఫ్, 2 క్లవ్స్, ఒక ఆనియన్ వేసి బాయిల్ చేశాను. దీన్ని స్టడ్డింగ్ అంటారు. ఇది ఎందుకు చేస్తారు అంటారా? నాకు తెలియదండి. అది క్లాసిక్ ఫ్రెంచ్ కుకింగ్ టెక్నిక్. కొన్ని మనకు అర్థం కాకపోయినా చేస్తే మంచిది అన్నారనుకోండి, చేసేయడం బెటర్. అది నా పాలసీ. సో చేసి పెట్టాను. సో పాలు పోద్దాం దీంట్లో మెల్లమెల్లగా కొంచెం పాలు పోసుకుని మెల్లమెల్లగా కొంచెం పాలు పోసుకుని కలుపుకుందాం. ఇవన్నీ మంచిగా లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. ఒకవేళ లంప్స్ వచ్చినాయి అనుకోండి పర్వాలేదు. ఏమంటారు కదా, ఎన్నో ఉపాయాలని, శతకోటి ఉపాయాలని. అలాగే దీన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకున్నాం. అప్పుడు చక్కగా కరిగిపోద్ది. డోంట్ వరీ అట్ ఆల్. ప్రతి తలనొప్పికి ఏదో సొల్యూషన్ ఉంటుంది ఆల్వేస్. నేను అంతలోకి సాస్ అవుతున్న టైంలో పక్కన మన వెజిటబుల్స్ అన్నీ ఒకసారి సాటే చేసుకుంటున్నానండి. అది చూసారా బటర్ ఎంత తొందరగా బ్రౌన్ అయిందో. దీన్నే బ్రౌన్ రూ అంటారు దీంట్లో ఇప్పుడు వేస్తే. సో మనం ఏం కాదులేండి, వెజిటబుల్స్ వేస్తున్నాం కదా, సెటిల్ అయిపోతుంది. దీంట్లో నేను గార్లిక్ వేస్తున్నాను, మిన్స్డ్ గార్లిక్, అండ్ కాసిన ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇది కొద్దిగా ఏగనిచ్చేసి వీటిలో అన్ని కూరగాయలు వేస్తాను. ఇందులో బోల్డ్ అన్ని కూరగాయలు ఉన్నాయండి. ఇదేమో బేబీ కార్న్, ఇవేమో మన మష్రూమ్స్, వీటిని కొద్దిగా వేగనిద్దాం. ఇవేమో నా బీన్స్. ఇవన్నీ కొంచెం టైం పడతాయి కదా వేగడానికి, ఇంకా నేను ముందేస్తున్నాను. ఇవి కొద్దిగా వేగినాయి కదండి. ఇప్పుడు దీంట్లో నేను క్యారెట్స్, బెల్ పెప్పర్స్, జుకీనీ, మన
బ్రోకలీ వేస్తున్నానండి. టమాటాలు, బేసిల్ లాస్ట్లో వేస్తాను. ఇది కొంచెం స్వెట్ అవ్వడానికి కొద్దిగా ఉప్పు వేస్తాను. మీరు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. జస్ట్ నేను కొద్దిగా ముందేస్తున్నాను, కొద్దిగా నీళ్ళు వచ్చి స్వెట్ అవుతాయని. ఈ క్రిస్ప్గా ఉంటేనే బాగుంటాయి, కానీ మరీ కరకరలాడొద్దు. కొద్దిగా ఏగినట్టు ఉంటే పాస్తాతో పాటు బాగుంటాయి. ఎందుకంటే పాస్తా కూడా అల్దంతే వండుతాం కదా, మరీ టూ క్రిస్పీగా ఉన్నా కూడా నాకు నచ్చదు. క్రిస్పీగా ఉండాలంటే ఉప్పు వేసుకోకండి, ఇప్పుడే కాసేపు ఆగేసుకోండి. కొంచెం పాన్ హై హీట్ మీద పెడుతున్నాను. దీంట్లోనే కొద్దిగా టాస్ చేయడానికి నేను కొద్దిగా పాస్తా వేస్తున్నాను. పెద్దగా గడ్డలు ఏం కట్టలేదండి, శుభ్రంగానే ఉన్నాయి. నా సాస్ బాగుంది, అందుకనే ఐఎమ్ నాట్ స్ట్రెయినింగ్ ఇట్. మీకు ఇది మౌత్ ఫీల్ బాగుండదు అనుకుంటే డెఫినెట్గా ఈ పాయింట్లో స్ట్రెయిన్ చేసుకోండి మీరు. I don't mind a little bit of lumpy sauce. And anyway, my sauce isn't బాగానే కరిగిపోయిందంతా, సో అసలు నేను బాధపడాల్సిన అవసరం కూడా లేదు. దీంట్లో నేను 2 రకాల చీజ్లు వేస్తున్నానండి. ఒకటేమో చెడర్, ఇంకోటేమో పార్మెజాన్. మీ దగ్గర ఏ చీజ్ ఉన్నా వేసుకోవచ్చండి. నేను ఎప్పుడు చెప్తాను, ప్రాసెస్ చీజ్ ఆల్సో ఈజ్ అ గుడ్ చీజ్ టు హ్యావ్ విత్ ది సాస్ అని. ఇది 2 విధాలుగా తినొచ్చండి. ఒకటేమో ఈ సాస్లోకి మనం వేయించి పెట్టుకున్న ఇవన్నీ వేసేసుకోవచ్చు. మీరు ఇంకా నోటీస్ చేశారా, రెండిట్లోనూ నేను ఇంకా ఏమీ పెప్పర్ లాంటివి వేయలేదు. ఎందుకంటే ఇవన్నీ కొంచెం మనం చూసి వేసుకోవాలి. సో పెప్పరు ఇవన్నీ కొద్దిగా ఉప్పు సరిపోయిందా లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం దీంట్లో. అండ్ చిల్లీ ఫ్లేక్స్ దీనికి ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. చిల్లీ ఫ్లేక్స్ మీరు తినే ముందు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఆర్గానో, థైమ్ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు ఇందులో. ఇదిగోండి, నేను హోల్ స్పైసెస్, హోల్ రోజ్మెరీ అండ్ థైమ్ వేసానండి దీంట్లో. ఎందుకు అంటే తర్వాత తీసుకోవడం ఈజీ, నోటికి పంట కిందకి వస్తే చిరాకేస్తుంటుంది, అందుకనే ఫుల్ వేసాను. ఆర్గానో నా దగ్గర ఫ్రెష్ది లేదు, డ్రైది ఉంది. సో కొద్దిగా ఆర్గానో పైన చల్లుతున్నాను నేను, జస్ట్ ఫర్ ఇట్ టు గివ్ దట్ సాస్ అ నైస్ ఫ్లేవరింగ్. చీజ్తో పాటు ఈ ఫ్లేవరింగ్. మీరు ఐఎమ్ అ చీజ్ పర్సన్, ప్లీజ్ డోంట్ పొల్యూట్ మై పాస్తా అంటే ఇలాగే తినేయండి, అవి వేసుకోకుండా. మా వారు ఉంటారు, చీజ్ సాస్ని ఇంకేం వేయకమ్ములు అంటుంటారు అనమాట. కానీ నాకు మాత్రం అండి, నేను పక్కా తెలుగు పర్సన్ కదా, నాకు నా చిల్లీ ఫ్లేక్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నేను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ దట్టిచ్చే వేస్తాను మామూలుగా పాస్తాలకి. ఇటాలియన్స్ తింటే ఏడుస్తారు, కానీ మరి నోరు తింది కదండి కారాలు ఉప్పులు లేకుండా. మరి నోరు తింది కదండి కారాలు ఉప్పులు లేకుండా ఏం తింటాను చెప్పండి ఏదైనా. అందుకని కొంచెం దట్టిచ్చే వేస్తాను నేను నా చిల్లీ ఫ్లేక్స్. దీనండి మీరు ఏ పాయింట్లో అయినా కూడా యూ కెన్ స్ట్రెయిన్ దిస్. మీకు కొద్దిగా తిని చూడండి, ఒక స్పూన్ పెట్టుకొని. మీకు మౌత్ ఫీల్ బాగా అనిపించకపోతే దీన్ని స్ట్రెయిన్ చేసుకోండి. నాకైతే మౌత్ ఫీల్ బాగుందండి. నేను వేయించిన టాస్ చేసిన పాస్తా అవన్నీ నేను ఇందులో వేసేసుకుంటున్నాను. సో మన యమ్మీ పాస్తా రెడీ అయిపోయిందండి. మీకు కావాలంటే ఇంకొంచెం పాస్తా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకైతే సాసీగా ఉంటే నచ్చుతుంది, అందుకనే నేను ఇలాగే కొద్దిగా తక్కువ వేశాను. నేను చెప్పాను కదా, మిగిలిపోయిన పాస్తా గురించి మీరు బాధపడక్కర్లేదు. దాన్ని చక్కగా యూ కెన్ ఈట్ ఇట్ యాజ్
యాజ్ అ సాలెడ్ అని కొద్దిగా ఇది వేసుకొని సాలెడ్గా తినొచ్చు. ఆఫ్ చేశాక అనుకోండి కొద్దిగా చెర్రీ టమాటోస్ అండ్ బేసిల్ వేస్తున్నాను. నా లెక్కకి బేసిల్ గివ్స్ అ బ్యూటిఫుల్ టేస్ట్ టు పాస్తాస్. సో నా దగ్గర బేసిల్ ఉంది, బేసిల్ వేస్తున్నాను. ఇది ఇలా గ్రీన్గా తింటేనే బాగుంటుంది. చెర్రీ టమాటోస్ నాకు అట్లా హోల్గా పంట కింద పెట్టుకుని కచక్కని కొరుక్కోవడం ఇష్టం, అందుకని అలాగే వేసుకుంటుంటాను. మీరు మాత్రం కట్ చేసి వేసుకోవచ్చు వాటిని. సో నెక్స్ట్ మన ప్లేటింగ్ టైం అండి. సో మన యమ్మీ పాస్తా రెడీ అయిపోయిందండి. నేను ఒక స్పూన్ తింటున్నాను. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేసుకోండి. బిలీవ్ మీ, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ క్రౌడ్ ప్లీజర్. ఎస్పెషల్లీ మీ పిల్లలు అయితే పడి తింటారు. మనం యూజువల్గా పెళ్ళిళ్ళ వాటిలో చేయించుకొని తింటున్నాం, వాటికన్నా బెటర్గా ఉందండి ఇది. ఈ పాస్తా డెఫినెట్గా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదు, అయ్యో అండి, ఇంత కష్టపడుతుంటే సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి. బాయ్ బాయ్. దిస్ ఈజ్ యువర్ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.